ముంబై వర్సెస్ లక్నో మ్యాచ్లో మళ్ళీ అంపైర్ ఆడించే ఆట చూస్తామా? ఎస్, ఇలా మాట్లాడడం తప్పో రైటో పక్కన పెట్టేస్తే ముంబై ఫ్యాన్స్కి కొంచెం హర్టింగ్ అనిపించవచ్చు. ఎందుకంటే వాళ్ళ టీం గెలుస్తుంది, మా పైన ఇలాంటి అలిగేషన్స్ వేస్తున్నారు అని చెప్పి. బట్ ఎవరు కూడా ఊరికే ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు అనమాట. ఫర్ సపోజ్ వేరే టీమ్స్ ఉన్నాయి, కొన్ని టీమ్స్ వాటిపైన ఇప్పుడు అన్నాం అనుకోండి, ఎవరు యాక్సెప్ట్ చేయరు. బట్ లాస్ట్ మ్యాచ్లో అవ్వచ్చు, అంతకుముందు మ్యాచ్లో అవ్వచ్చు, ఈ 2025 ఐపీఎల్లో కొన్ని వేరే టీమ్స్తో కంపేర్ చేసి చూసినప్పుడు కొన్ని ఇష్యూస్ చూసాము అంటే సంథింగ్ ఈజ్ నాట్ రాంగ్, సంథింగ్ ఈజ్ ఫిషీ అని అందరికీ అనిపిస్తుంది. సో ముంబై ఫ్యాన్స్ అయితే లాస్ట్ మ్యాచ్ దాంట్లో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరుతారు. అండ్ ఎప్పుడు ముంబై చుట్టూనే ఈ కాంట్రవర్సీలు ఎందుకు ఉంటాయి? సో లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కూడా మీరు చూశారు అంటే హార్దిక్ పాండ్యా టాస్ ఇష్యూ, సో ఫ్యాఫ్ డబ్ల్యూసీస్ ఉన్నప్పుడు వెనక్కి వేయడము లేకుంటే ముందుకు వేయడం, సో ఇలా ఒక జరిగిందనమాట. సో అప్పుడు దాన్ని మళ్ళీ ఫ్యాఫ్ డబ్ల్యూసీస్ ఇంకో కెప్టెన్కి ఎక్స్ప్లెయిన్ చేయడము, సో ఇలాంటివన్నీ చూసినాము అంటే ఎవరు కావాలని వాళ్ళని టార్గెట్ చేయట్లేదు, వాళ్ళు చేసిన పనుల వల్ల వాళ్ళు టార్గెట్ అవుతున్నారు తప్పితే అక్కడ ఏదో జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ప్రూఫ్స్ లేకుండా మనం మాట్లాడలేము. బట్ జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం అనమాట. ఇష్యూ అన్నది ఒక బయటకు వస్తుంది, నిప్పు లేనిదే పొగ లేదు అన్నట్టుగా ఆ విధంగా వెళ్తుంది అనమాట. సో మరి ముంబై వర్సెస్ ఎల్ఎస్జీ అనమాట. ఏప్రిల్ 27th మ్యాచ్ జరగబోతుంది. 2025 ఐపీఎల్లో 45th మ్యాచ్ వాంఖేడే గ్రౌండ్లో జరగబోతోంది. ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు జరుగుతుంది. సండే రోజు ఈ డబుల్ హెడర్ ఉందన్నమాట ఆ రోజు. సో వాంఖేడే స్టేడియం పిచ్ రిపోర్ట్ మాట్లాడే ముందు అక్కడ రీసెంట్ మ్యాచెస్ ఒకసారి చూసాము అంటే ఎస్ఆర్హెచ్ ముంబై మధ్య మ్యాచ్ జరిగింది 162-166 రెండు ఇన్నింగ్స్లో. ఇక సిఎస్కే ముంబై మధ్య మ్యాచ్ జరిగింది 176-177. సో బేసిక్గా ముంబై పిచ్ ఎలాంటిదో మీ అందరికీ బాగా తెలుసు. ట్రెడిషనల్గా చాలా మంచి బ్యాటింగ్ వికెట్ అనమాట, ఫ్లాట్ వికెట్ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ వీళ్ళు టీమ్ని బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ పిచ్చెస్ యూస్ చేస్తున్నారు. సో బౌలింగ్ పిచ్ యూస్ చేయాలా, బ్యాటింగ్ పిచ్ యూస్ చేయాలంటే, అంటే బౌలింగ్ పిచ్ అంటే అదేదో లో స్కోరింగ్ రాదనమాట. సో 170-180 ఆ స్కోర్. కానీ ఇక్కడ ఒక బ్యాటింగ్ వికెట్ కూడా ఉంది. ఆ వికెట్ యూస్ చేస్తే 200-220 స్కోర్స్ కూడా ఈజీగా టచ్ అవుతాయి. సో 200 ఇస్ ద పార్ స్కోర్ అనమాట ఈ గ్రౌండ్లో. సో ఏ పిచ్ యూస్ చేసినా 200 కొట్టామంటే మినిమం గ్యారంటీగా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ఏ పిచ్ యూస్ చేసినా కూడా స్టార్టింగ్ కొద్దిసేపు ఫాస్ట్ బౌలర్స్కి బ్రహ్మాండంగా అనుకూలిస్తుంది. ఇక స్వింగ్ చేసే వాళ్ళకు, ఇలాంటి వేరియేషన్స్ ఉన్న వాళ్ళకైతే మాత్రం ప్యారడైజ్ అనే చెప్పాలి. కొద్దిసేపు అంటే పవర్ ప్లే లోపు ఒక 5 hours వరకు. ఇక నెక్స్ట్ స్పిన్నర్స్ అనే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వేరియేషన్స్ ఉండాలి ఈ గ్రౌండ్లో. ఊరికే బౌలింగ్ చేసేస్తాం, స్పిన్ తిప్పేస్తాం అంటే వర్కౌట్ అవ్వదు. ఇది డీటెయిల్డ్గా వాంఖేడే పిచ్ రిపోర్ట్. డ్యూ ఉంటుందా అంటే మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి డ్యూ 100% ఉండే ఛాన్స్ లేదు. టాస్ గెలిచిన టీం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం చాలా బెటర్. ఎలాగో డ్యూ ఉండదు కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం చాలా బెటర్. మంచి స్కోర్ చేశారు అంటే ఏ టెన్షన్ లేకుండా, ప్రెజర్ లేకుండా గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అది ఏ టీం అయినా సరే. సో ముంబై వర్సెస్ ఎల్ఎస్జీ హెడ్ టు హెడ్ ఫైట్ చూసామంటే మీరు ఆశ్చర్యపోవాల్సింది అనమాట. ఇప్పటి వరకు రెండు టీమ్స్ మధ్య 7 మ్యాచెస్ జరిగితే అందులో ముంబై ఒక్కసారి మాత్రమే గెలిచింది. 6 సార్లు లక్నో సూపర్ జైంట్స్ గెలిచింది. అండ్ వాంఖేడే గ్రౌండ్లో 2 మ్యాచ్లు జరిగితే ఆ 2 మ్యాచ్ల్లో కూడా ఎల్ఎస్జీనే గెలిచింది. ఇది పరిస్థితి. ఇక 2025 ఐపీఎల్లో ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగింది, ఆ మ్యాచ్లో కూడా ముంబై ఓడిపోయింది. సో ఆ రోజు మీకు మ్యాచ్ గుర్తు రావాలి అంటే రోహిత్ శర్మ రోజు మ్యాచ్లో లేడు, తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ అవ్వడము, సో ఇవన్నీ జరిగాయి అనమాట, మీకు బాగా గుర్తొస్తుంది ఇప్పుడు. సో ఎల్ఎస్జీ రోజు 203 కొడితే ముంబై 191 మాత్రమే కొట్టగలిగింది అనమాట. ఇది పరిస్థితి. సో ముంబై ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు వాళ్ళు హై ఎగిరే సాంగ్ ఉంటుంది కదా, సో అట్లా హై ఫ్లైలో ఉన్నారనమాట. సో వాళ్ళు ఇక ఏ చేంజెస్ చేసుకుంటారు, మేబీ పిచ్చుకు అనుగుణంగా ఏమన్నా విఘ్నేష్ పుత్రుని పక్కన పెట్టడం లేకుంటే ఇంకొకరిని తీసుకొని రావడం ఇలాంటివి చేస్తారు తప్పితే ఏ చేంజెస్ ఉండవు అనమాట. ప్రెజెంట్ ఉన్న మనకున్న ఇంజురీ అప్డేట్స్ దాని ప్రకారం. సో ఇంజురీ అప్డేట్స్, ఫిట్నెస్ అప్డేట్స్ ఏమైనా జరిగితే మనం ఏం చేయలేమన్నమాట. సో ముంబై ప్లేయింగ్ 11 గురించి అంటే ఎవరుంటారు ఏంటి అని మాట్లాడే ముందు వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మాట్లాడాలన్నమాట. స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ కనిపించాయి. ఇప్పుడు రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చేసాడు, ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి? రేహాన్ టిగట్టన్ కొంచెం యావరేజ్గా పర్ఫామ్ చేసిన రోహిత్ తన క్లాస్తో మొత్తాన్ని కవర్ చేస్తున్నాడు అనమాట. హిట్ మ్యాన్ ఈజ్ బ్యాక్ అన్న పదానికి నిర్వచనం అయిపోయాడు. 2 మ్యాచ్లో కూడా బ్యాక్ టు బ్యాక్ 50s. అండ్ ఆ 50s కొట్టిన విధానం, తను ఆడిన షాట్స్ ఇక్కడ ఇంపార్టెంట్. చాలాసార్లు చెప్పాను, రోహిత్ శర్మ క్రికెట్ ఆడుతూ ఉంటే, షాట్స్ ఆడుతూ ఉంటే చాలా స్టైలిష్గా కనిపిస్తాయి షాట్లు అన్నవి. సో టైమింగ్కి పర్ఫెక్షన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో చాలా అద్భుతంగా ఫామ్లో కనిపిస్తున్నాడు. ఇక విల్ జాక్స్ అంటే ఫెంటాస్టిక్ అని చెప్పలేం కానీ తనైతే ట్రై చేస్తున్నాడు, ఒక యావరేజ్ స్కోర్స్ అయితే చేస్తున్నాడు. కానీ సూర్యకుమార్ యాదవ్ అదేమో తెలియదు కానీ రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాక మళ్ళీ మనోడు కూడా ఫామ్లోకి వచ్చినట్టు ఇంతకు ముందులాగా మంచి షాట్స్ ఆడుతున్నాడు అనమాట. స్టార్టింగ్లో కొంచెం మంచి రన్స్ చేసినప్పటికీ సూర్య ఈజ్ బ్యాక్ అన్న పదం అయితే వినిపించలేదు, కానీ ఇప్పుడు వినిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా టచ్లో ఉన్నారు. ఈ 2025 ఐపీఎల్లో చాలా మంచి బ్యాటింగ్ అనేది మనం చూసాం.
ఇక నమందీర్ సో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు ఈ ఇయర్. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్ వైజ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే సో దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్, బుమ్రా ఈ ఇద్దరు చాలా డేంజరస్ ప్లేయర్స్ అనమాట. బట్ నాకు తెలుసు దీపక్ చాహర్ కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పటికీ బుమ్రా యాటిట్యూడ్లో కొన్ని చేంజెస్ వస్తున్నాయి. సో అది ఎందుక ఏంటి అని అర్థం కావట్లేదు. ఈ విషయం చెప్పడానికి కూడా కొంచెం ఏదో ఒకలాగా ఉందన్నమాట. ఎందుకంటే బుమ్రాని మనం ఎక్కడో చూసాము, కానీ రీసెంట్ మ్యాచెస్లో బుమ్రా ఎప్పుడైతే కొంచెం రన్స్ కొట్టించుకుంటున్నాడో అప్పుడు తన యాటిట్యూడ్లో చేంజెస్ వస్తున్నాయి. ఇది ఎవరు ఒప్పుకోకపోయినా చూస్తున్న వాళ్ళకి బాగా తెలుసు. సో మీరు చూసారంటే రీసెంట్గా కరుణ్ నేర్తో ఒక ఇష్యూ. సో ఆ రోజు కరుణ్ నేర్ పాపం బై మిస్టేక్గా తగిలింది, సారీ చెప్తున్నా సరే బుమ్రా యాక్సెప్ట్ చేయలేదు. ఇక తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో అభినవ్ మనోహర్కి బాల్ తగిలితే కనీసం బుమ్రా దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, చెయ్యి ఎత్తి సారీ కానీ ఇలాంటివి ఏమీ చెప్పలేదు. అంటే సో ఈ స్పోర్ట్స్మెన్షిప్ అనేది ఎక్కడికి వెళ్ళింది బుమ్రా దగ్గర అంటే బుమ్రా బాగా బౌలింగ్ చేసినప్పుడు అంత మంచిగా కనిపించిన బుమ్రాని ఎప్పుడైతే వాళ్ళు కొట్టడం మొదలు పెడుతున్నారో, కొంచెం హిట్టింగ్ చేస్తున్నారు, బుమ్రా తను ఎందుకు తీసుకోలేకపోతున్నాడు? యాజ్ ఏ బ్యాట్స్మెన్గా, యాజ్ ఏ బౌలర్గా ఈ ప్రపంచంలో ఎవ్వరూ జీవితాంతం క్రికెట్లో ఫామ్లో ఉండరు. ఏదో ఒక రోజు డౌన్ అవ్వాల్సిందే, మళ్ళీ రైజ్ అవ్వాల్సిందే, డౌన్ అవ్వాల్సిందే, రిటైర్ అవ్వాల్సిందే. సో దీన్ని బుమ్రా ఎందుకు అంటే యాటిట్యూడ్ అయితే చేంజెస్ వచ్చాయన్నమాట. బుమ్రా చూసుకోవాలి. పర్ఫార్మెన్స్ వైజ్ కూడా బుమ్రా కొంచెం తగ్గింది ఈ 2025 ఐపీఎల్లో. ఇక ట్రెంట్ బోల్ట్ తను యావరేజ్గానే పర్ఫామ్ చేస్తున్నాడు అనమాట. అంటే అనుకున్న టైంలో బౌలింగ్ చేయట్లేదు, అనుకునే టైంలో వికెట్స్ పడుతున్నాయి తనకి. ఇక స్పిన్ వైజ్ చూసామంటే మిచెల్ శాంట్నర్ యాజ్ యూజువల్ వాళ్ళకు ఎవర్ గ్రీన్ ప్లేయర్ అయిపోయాడు. విఘ్నేష్ పుత్ర అవ్వచ్చు, కరణ్ శర్మ అవ్వచ్చు, లేకుంటే అశ్విని కుమార్ ఎవరు వచ్చినా సరే ఆ ఒక్క ప్లేయర్ మారి సో ఆ ప్లేయర్ కూడా ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. బేసిక్గా ప్రెసెంట్ టీం అనేది చాలా స్టేబుల్గా కనిపిస్తుంది. చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉన్నాయి, కానీ వేరే బ్యాట్స్మెన్స్, వేరే బౌలర్స్ బాగా వేయడం వల్ల ఆ తప్పులు కవర్ అయిపోతున్నాయి అనమాట. బట్ వాంకెడలో కాబట్టి ఫాస్ట్ బౌలర్స్ నుంచి జాగ్రత్తగా ఉండాలి. దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా అండ్ అలాగే ట్రెంట్ బోల్ట్, ఇది పరిస్థితి. సో ప్లేయింగ్ 11 చూసాము అంటే రియాన్ రిగల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుతూర్, ఇంపాక్ట్ ప్లేయర్గా రోహిత్ శర్మ. ఇది ఇక ఎల్ఎస్జి ప్లేయింగ్ 11 ఏంటి మయాంక్ యాదవ్ ఏమన్నా పెళ్లి కోసం దాచిపెట్టారా ఏంటి? లేకుంటే అంటే ఫిట్నెస్ ఇష్యూస్ అయితే కాదనమాట. ఎందుకంటే తనకు ఆల్రెడీ ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకొని అడుగు పెట్టాడు, ఎన్సీఏ సర్టిఫికేట్ ఇచ్చాక వచ్చాడు. మరి ఇది ఎందుకు దాన్ని బరిలోకి దింపట్లేదు? దిస్ ఈజ్ ద రైట్ టైం అని వెయిట్ చేస్తున్నారు, కానీ దింపట్లేదు అనమాట. మేబీ వాంకేడ్ స్టేడియంలోనే దింపుతారేమో చూద్దాము, ఎందుకంటే వాంకేడ పేస్కి అనుకూలించే పిచ్ కాబట్టి. బట్ మీరు ఒకటి చూసారు అంటే మేబీ ఈ డెసిషన్ రిషబ్ పంత్ కూడా అయి ఉండొచ్చు అనమాట. ఎందుకంటే రిషబ్ పంత్ ఏమన్నా స్టార్టింగ్లో మయాంక్ ఏదో లేకుండా మనం ఈ బౌలింగ్ సెటప్తో గెలిచాం కదా, ఇప్పుడు బౌలింగ్ చేంజెస్ చేసి రిస్క్ తీసుకోవడం ఎందుకు? ఒకవేళ మయాంక్ ఏదో పేస్ని యూస్ చేసుకుని వాళ్ళు రన్స్ చేస్తారేమో, ఇలాంటి ఆలోచనలు కెప్టెన్కి ఉన్నప్పుడు కూడా వాళ్ళు డెసిషన్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఒకవేళ దాన్ని లాంచ్ చేయాలి అంటే ఇప్పటికే ఒక 2 గ్రౌండ్స్ మిస్ అయిపోయాయి, ఇదే కరెక్ట్ లాంచ్ అనమాట వాంకేడే గ్రౌండ్లో. చూద్దాం ఏం జరుగుతుందో. నాకు తెలిసి ఈరోజు మయాంక్ ఏదో ఆడతాడేమో అనిపిస్తుంది. ఇక ప్రాబ్లమ్స్ విషయానికి వచ్చాము అంటే వీళ్ళకి పెద్ద ప్రాబ్లమే రిషబ్ పంత్ అనమాట. తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టుంది అసలు. అంటే కెప్టెన్సీ వైజ్ నాకు ఎటువంటి కంప్లైంట్స్, బ్యాటింగ్ వైజ్ మాత్రం చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. తను బ్యాటింగ్కి రాకుండా వేరే వాళ్ళని పంపించడం ఇది ఇప్పటికి 2 సార్లు జరిగింది ఈ టోర్నమెంట్లో. అండ్ లాస్ట్ మ్యాచ్లో వచ్చినప్పటికీ 2 బాల్స్ కనెక్ట్ చేయలేకపోయాడు, ఒక బాల్ అవుట్ కూడా అయిపోయాడు. బేసిక్గా సరైన ఫామ్లో లేడు రిషబ్ పంత్, అందరూ యాక్సెప్ట్ చేసేసారనమాట ఆల్రెడీ. ఇక ఎయిడెన్ మార్కరమ్, మిచెల్ మార్ష్ ఇద్దరు మంచి స్టార్ట్స్ ఇస్తున్నారు. నికోలస్ పురాన్ ఈ ముగ్గురిపైన ఎక్కువగా డిపెండ్ అవుతుంది. ఇక కిందికి వచ్చామంటే ఆయుష్ బదోని చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు ఈ టీం బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. డేవిడ్ మిల్లర్ కూడా యావరేజ్గానే ఉన్నాడు. అంటే ఏమైతే తెలియదు, డేవిడ్ మిల్లర్ కూడా ఫామ్లో లేడం అనిపిస్తుంది అనమాట. షార్ట్స్ కనెక్ట్ చేయలేకపోతున్నాడు, ఎంతసేపు సింగిల్స్ పైన డబల్స్ పైన ఫోకస్ చేస్తున్నాడు తప్పితే భారీ షాట్స్ ఆడటానికి దాన్ని ట్రై కూడా చేయట్లేదు అసలు. ఇది పరిస్థితి. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే మొన్న మ్యాచ్లో చెప్పాను, శార్దుల్ ఠాకూర్ ప్రిడిక్టబుల్ అయిపోయాడు, ఇక జాగ్రత్తగా బౌలింగ్ చేయాలి. సేమ్ బౌలింగ్ టైప్ వేస్తాను నేను, ఇబ్బంది పెట్టాలనుకుంటే మాత్రం బ్యాట్స్మెన్స్ ఇబ్బంది పడరు. ఇక దిగ్వేష్ రతన్ చాలా కంట్రోల్డ్గా ఆడుతున్నారు బ్యాట్స్మెన్స్ అందరూ. వికెట్స్ ఇవ్వలేదు తనకి, మీరు బాగా గమనించారు అంటే వికెట్స్ ఇవ్వకుండా తన బౌలింగ్లో సింగిల్స్ డబుల్స్ తీసుకోవడం అలా ప్లాన్ చేస్తున్నారు అనమాట. రిస్క్ చేసి వికెట్స్ ఎందుకు కోల్పోవడం, ఒక్క బౌలరే కదా వేస్తుంది, ఆ ఒక్క బౌలర్ని ఆడుకుందాం ఇలా ప్లాన్ చేస్తున్నారు. ఇక డెత్ ఓవర్స్లో ఆవేష్ ఖాన్ ఇంప్రూవ్ అవుతున్నాడు అనమాట. అంటే డెత్ ఓవర్స్లో ఆవేష్ ఖాన్ ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో మనం పట్టించుకోవట్లేదు, కానీ ఇంతకుముందు వేరే టీమ్స్లో ఉన్నప్పుడు కూడా నన్ను కొన్ని మ్యాచెస్ గెలిపించాడు డెత్ ఓవర్స్లో, బట్ మనం అంతగా గమనించలేదు. బట్ స్టార్టింగ్లో రన్స్ ఇస్తున్నాడు. ఇక చూద్దాం, ఇంకా మిగతా బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా యావరేజ్గానే కనిపిస్తుంది, అంత సూపర్ డూపర్ ఏం కాదు. సో వీళ్ళ ప్లేయింగ్ 11 ఒకసారి చూసామంటే ఎయిడెన్ మార్కరమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పురాన్, రిషబ్ పంత్, అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, శార్దుల్ ఠాకూర్, దిగ్వేష్ రథి, రవి బిష్నాయ్, ఆవేష్ ఖాన్, మయాంక్ యాదవ్, ఇంపాక్ట్ ప్లేయర్గా ఆయుష్ బదోని. ఈ విధంగా ఎల్ఎస్డి ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. ఇక ప్లేయర్ బ్యాటిల్ అండ్ ప్రిడిక్షన్స్ మెయిన్ అనమాట. రోహిత్ శర్మ వర్సెస్ ఆవేష్ ఖాన్ 11 రన్స్ 2 times అవుట్ అయ్యాడు, 84.6 స్ట్రైక్ రేటు. రోహిత్ శర్మ వర్సెస్ రవి బిష్నాయ్ 46 runs 3 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 124.
సో ఈ రోజు మ్యాచ్లో ఒక్క ముంబై ఓపెనర్ అది రోహిత్ శర్మ అయినా రియాన్ రికల్ట్ అయినా ఎవరో ఒకరు ఫెయిల్ అవుతారనమాట, రన్స్ సరిగ్గా స్కోర్ చేయరు. సో మీరు అనుకోవచ్చు అనమాట రియాన్ రికల్టన్ సరిగ్గా ఆడట్లేదు, ఇంతకుముందు రోహిత్ శర్మ ఆడలేదు, ఎవరో ఒకరు చెప్పడం ఈజీ అని చెప్పి. సో ఎవరో ఒకరు అవుట్ అవుతారంటే ఇంకొకరు బాగా ఆడతారని అర్థం కదా, మరి అది కూడా తీసుకోవాలి కదా. సో ఖచ్చితంగా ఒకరు మాత్రం అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది చాలా త్వరగా. ఇక సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ 32 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 139. సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ ఆవేష్ ఖాన్ 18 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 100. సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ రవి బిష్నాయ్ 63 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 140 స్ట్రైక్ రేట్. హార్దిక్ పాండ్యా వర్సెస్ ఆవేష్ ఖాన్ 32 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 86. సో ఈరోజు మ్యాచ్లో సూర్య ఆర్ హార్దిక్ ఒక్కరు మాత్రమే రన్స్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇక ఎల్ఎస్జీ డిపార్ట్మెంట్కి వచ్చామంటే ఎల్ఎస్జీ బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా ముంబై ఇండియన్స్లోని బౌలర్స్కి పెద్దగా వికెట్స్ ఇచ్చారు ఒకసారి అలా మనం దాన్ని మ్యాచ్అప్ లేక చూడలేమన్నమాట, ఎక్కువ సార్లు అవుట్ అయిందని చూడగలుగుతాము. సో ఈరోజు మ్యాచ్లో ఒక ఎల్ఎస్జీ ఓపెనర్ ఫెయిల్ అవుతాడు. సో మిచెల్ మార్ష్, ఏడెన్ మార్క్రమ్ ఇద్దరు కూడా కంటిన్యూస్గా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఈరోజు మ్యాచ్లో ఒకరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. అండ్ రిషబ్ పంత్ ఈరోజు మ్యాచ్లో రన్స్ చేసే అవకాశం ఉంది. అంటే సూపర్ డూపర్గా దుమ్ము లేపేస్తాడని చెప్పట్లేదు నేను, బట్ ఇంతకుముందు మ్యాచెస్తో కంపేర్ చేస్తే ఒక మంచి డీసెంట్ నాక్ అయితే వస్తుంది అనిపిస్తోంది. ఇది ఈ ప్లేయర్ బ్యాట్లెట్ ప్రిడిక్షన్స్ అనమాట. హూ విల్ విన్ ద మ్యాచ్? సో ఇప్పుడు మ్యాచ్ ప్రిడిక్షన్కి వచ్చామంటే రీసెంట్ మ్యాచెస్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాము. సో సిఎస్కే పైన ముంబై గెలిచింది, ఎస్ఆర్హెచ్ పైన ముంబై గెలిచింది బ్యాక్ టు బ్యాక్, ఎల్ఎస్జీ పైన ఆర్ఆర్ గెలిచింది, అండ్ డీసీ చేతిలో ఎల్ఎస్జీ ఓడిపోయింది. సో వీళ్ళకి రెండు గెలిచారు, వీళ్ళు ఒకటి గెలిచి ఒకటి ఓడిపోయారు అనమాట. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? సో టాస్ పైన ఎక్కువగా ఈ మ్యాచ్ రిజల్ట్ అనేది డిపెండ్ ఉంటుంది అనమాట. టాస్ గెలిచిన టీం మ్యాచ్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఎవరు గెలుస్తారు మనకు క్లియర్ కట్ క్లారిటీ కావాలి అంటే చూడండి, బౌలింగ్ డిపార్ట్మెంట్ వైజ్ వాంకేడా పిచ్కి ఇక్కడ ఉన్న పేసర్స్కి బాగా సెట్ అవుతుంది కాబట్టి ముంబైకి కొంచెం హై అడ్వాంటేజ్ ఉంటుంది, ఈ మ్యాచ్ గెలవడానికి ఎడ్జ్ ఎక్కువగా ఉంటుంది. అంటే బ్యాక్ టు బ్యాక్ అన్ని మ్యాచ్లు గెలిచింది, మళ్ళీ ముంబై గెలుస్తుందా అంటే సో ఇన్ని మ్యాచ్లు ఏంటి అని మనం గెస్ చేయలేము అనమాట. ఎవరికి అంటే ఇన్ని గెలిచింది ఇన్ని ఓడిపోతుందని చెప్పి అట్లా గుడ్డిగా ప్రిడిక్షన్స్ ఇవ్వలేము అనమాట. అనాలిసిస్ ప్రకారం చూసుకున్నామంటే మాత్రం ముంబై గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎంత అంటే మాత్రం 55-45. సో ఎక్కువ పర్సెంటేజ్ ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే మధ్యాహ్నం వికెట్ కాబట్టి డ్యూ ఉండదు కాబట్టి అది కూడా రెండు టీమ్స్కి ప్లస్ అవుతుంది, ఎవరు సెకండ్ బ్యాటింగ్ చేసినా ఏం చేసినా సరే. సో 5% ఛాన్సెస్ మాత్రమే ఎక్కువగా ఉన్నాయి ముంబై గెలవడానికి. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ నికోలస్ పురాన్ ఆడినా, మిచెల్ మార్ష్ ఆడినా, ఒకవేళ మయాంక్ యాదవ్ వికెట్ తీసినా సరే వీళ్ళ వైపు గేమ్ అనేది టర్న్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.